Hey Andy, welcome back to my channel. If you're watching me for the first time, welcome to my channel. ఇవాల్టి వీడియోలో a day in my life వీడియో షేర్ చేయబోతున్నాను. ఎన్ని రోజులుగా ఈ వీడియో చేద్దాము అని అలా పెండింగ్ పడిపోతుంది. ఒక రోజు నా డే లేట్గా స్టార్ట్ అవ్వడం, ఒక రోజు నా డే స్టార్ట్ అయిపోయాక గుర్తుకు రావడం, ఇలా చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది. ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా అదే అయింది. నేను ఫ్రెష్ అయిపోయాక నాకు గుర్తుకొచ్చింది నేను ఈ వీడియో చేయాలని. ఏదైతే అయింది స్టార్ట్ చేసేద్దాము అని స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఫ్రెష్ అయిపోయి అప్పటికే లాగిన్ టైం అయిపోయింది. కొంచెం లేట్గా లేస్తున్నాను, రాత్రి అంత తొందరగా నిద్ర పట్టకపోవడం వల్ల. సో లాగిన్ చేసేసాను. లాగిన్ అవ్వగానే ఒక కాల్ ఉంటుంది, ఆ కాల్ అటెండ్ అయిపోవాలి. సో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆ కాల్ అటెండ్ అయిపోయాను. ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ లాస్ట్ ట్రైమిస్టర్లో ఒక్కొక్క డే ఒక్కొక్కలాగా ఉంటుంది. సో దిస్ ఇస్ అ ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్ నేను షూట్ చేసింది. ఆ బ్రేక్ఫాస్ట్ కాల్ రెండు ఫినిష్ చేసేసుకొని యాక్చువల్ వర్క్ స్టార్ట్ చేశాను. నేను మోస్ట్లీ ప్రిఫరబుల్గా మంచి సపోర్ట్ తీసుకొని చైర్ మీద కూర్చొని వర్క్ చేసుకోవడానికే ప్రిఫర్ చేస్తాను. హార్మోనల్ చేంజెస్ వల్ల నేను ఫుల్ స్వెటింగ్. ఇది యూజువల్గా కామన్ ప్రెగ్నెన్సీ అని నాకు తర్వాత తెలిసింది డాక్టర్ని కనుక్కున్నాక. అసలు ఫ్యాన్ ఏసీ ఏది ఉన్నా సరిపోవట్లేదు. అండ్ ఇక్కడ నేను ఏం చూస్తున్నానంటే నేను ఆర్డర్ చేసుకున్న రింగ్ లైట్ వచ్చింది, నేను యూజ్ చేసేది విరిగిపోయింది. దాన్ని స్టిక్ చేసినా అంత గట్టిగా ఉండట్లేదు. సో అమెజాన్ నుంచి ఒకటి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఏసీ మినీ ఫ్యాన్ అన్నీ తిరుగుతున్నప్పుడే గాలి సరిపోవట్లేదు అంటే ఇప్పుడు పవర్ కట్ కూడా చాలా అవుతుంది ఈ మధ్య. సో అలా పవర్ కట్ అయినప్పుడు వర్క్ చేయలేము కదా. నేను మా అత్తయ్య గారు మా ఫేవరెట్ థింగ్ ఏ మొగ్గలు వచ్చాయి ఏ కొమ్మలు వచ్చాయని అలా కాసేపు ప్లాంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఎండలు ముదిరిన కొద్దీ మొక్కలన్నీ వాడిపోతున్నాయి, పూయట్లేదు అని అనుకున్న మాకు మా బ్యాక్ సైడ్ బాల్కనీలో ఉన్న మల్లె చెట్టు ఒక ప్రశాంతతనిచ్చింది. అదేంటంటే అది బాగా పూయడం స్టార్ట్ చేసింది అనమాట. అవే చెక్ చేసుకొని బాగా వస్తున్నాయి, దీనిలో 2 రకాల మల్లెలు ఉన్నాయి అవి అని డిస్కస్ చేసుకొని వచ్చేసాము. ఇంకా కరెంట్ వచ్చేసింది, నేను బ్యాక్ టు వర్క్. యాజ్ ఐ సెట్ కరెంట్ వచ్చిన ఫ్యాన్ ఏసీ ఆ మినీ ఫ్యాన్ నడుస్తున్నా కూడా నేను ఇంకా ఫుల్ స్వెట్టింగ్. సో కాసేపు మళ్ళీ ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాము అని చెప్పి ఇక్కడ వచ్చిన లైట్ ఫిక్స్ చేద్దాము అని చూస్తున్నాను. నా దగ్గర స్టాండ్ బాగానే ఉంది, పైన లైట్ ఒకటి కావాలని ఓన్లీ లైట్ ఆర్డర్ చేసుకున్నాను. దానికి ఒక మినీ ట్రైపోడ్ వచ్చింది అనమాట. ఆ ట్రైపోడ్ ఎక్కడన్నా టేబుల్ మీద అలా యూజ్ చేయడానికి ఉంటుంది అని చెప్పి విత్ ట్రైపోడ్ ఆర్డర్ చేశాను. ఫిక్స్ అయితే చేశాను. బ్రైట్నెస్ ఓకేగా ఉంది కానీ అది నా ఫోన్ని సరిగ్గా హోల్డ్ చేయట్లేదు. నేను ఫోన్ పెడితే మీరు చూస్తే ఆ ఫోన్ పడిపోతుంది అనమాట బరువుకి. ఇంకా ఇది రిటర్న్ చేసేసి మంచి హెవీగా ఉన్నది ఆర్ విత్ స్టాండ్ ట్రైపాడ్ ఉన్నది ఏదైనా చూసి ఆర్డర్ చేయాలి. నా దగ్గర ప్రెజెంట్ ఉన్న ట్రైపాడ్ స్టాండ్ నాకు ఒక చిన్న సెంటిమెంట్, అందుకే దాన్నే రీయూజ్ చేద్దామని ట్రై చేశాను. బట్ ఇంకా అది వర్కౌట్ అయ్యేటట్టు లేదు. ఇక్కడేమో మా ఆయన బాక్స్ ప్యాక్ చేసేసి కొంచెం బెడ్ అంతా మెస్గా ఉంది, బెడ్ క్లియర్ చేసేస్తున్నాను అనమాట. లక్కీలీ ఆ రోజు ఆఫీస్ వర్క్ నాకు కొంచెం తక్కువ ఉండడం వల్ల ఇవన్నీ మేనేజ్ చేయగలుగుతున్నాను. నాకు ఇంకా అప్పటికే అన్ఈజీ ఫీలింగ్ స్టార్ట్ అయింది. బ్రేక్ఫాస్ట్ ఏమైనా హెవీ అయిపోయిందేమో అని ఒక 15 minutes అటు ఇటు రూమ్లోనే వాక్ చేశాను. ఇలా టు డూ లిస్ట్ రాసుకుంటాను వీలైనప్పుడల్లా. ఇవాళ మెయిన్ అజెండా ఇస్ టు క్లియర్ ఆల్ దిస్ క్లటర్. ఎన్నిసార్లు క్లియర్ చేసినా అలానే అయిపోతుంది. బట్ ఇంకా నా వల్ల కాలేదు. సో ఆ రోజు వర్క్ కూడా తక్కువ ఉంది కాబట్టి లాగౌట్ చేశాను. బాగా తలంతా బరువుగా కళ్ళు తిరిగినట్టు అండ్ హెవీ ఫీలింగ్ అనిపించేసింది. సో అందుకని ఇంకా సిక్ లీవ్ తీసేసుకున్నాను అనమాట. అలా అనుకోలేదు అలా లీవ్ తీసుకుంటాను అని, బట్ ఆ రోజు అలా అయిపోయింది. ఇట్స్ ఓకే, కంప్లీట్గా బాడీ ఎగ్జాస్ట్ అయిపోయి కన్నా మన బాడీని మనం వినడం ఇంపార్టెంట్ కదా. సో అందుకని లీవ్ తీసుకున్నాను. కొంచెం కోకోనట్ వాటర్ తాగాను. సో అలా కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయిపోయాను. యాజ్ ఐ సెడ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది, ఎప్పుడు ఎలా ఉంటుందో ప్రిడిక్ట్ చేయలేము. స్పెషలీ ఇన్ ద లాస్ట్ ట్రైమిస్టర్. సో 7th month స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలానే ఉంది, అప్ అండ్ డౌన్గా. కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయిపోయాను. లంచ్ తర్వాత మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని ఐ షుడ్ బీ ఏబుల్ టు కంటిన్యూ మై డే అని అనుకుంటున్నాను. చూడాలి, ఐ విల్ కీప్ యూ గైస్ అప్డేటెడ్. ఇంకా స్కిన్ కేర్ విషయానికి వస్తే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాజ్ ఆల్సో ప్రెగ్నెంట్ అని ఒక క్వశ్చన్ అడిగింది, ప్రెగ్నెన్సీలో స్కిన్ కేర్ ఆపేయాలా అని. టు బి ఆనెస్ట్ నా ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో నాకు కూడా ఈ క్వశ్చన్ ఉండింది, ఈజ్ స్కిన్ కేర్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ అని. బట్ ద ఆన్సర్ ఇస్ ప్రెగ్నెన్సీలో యువర్ స్కిన్ నీడ్స్ మోర్ కేర్. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మీరు ఏం యూజ్ చేస్తున్నారు అని. బికాజ్ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, లైక్ రెటినాల్స్, సాలిసిలిక్ యాసిడ్, పారాబెన్స్ ఇలాంటివి అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తారు. సాలిసిలిక్ యాసిడ్స్ మినిమల్ డోస్ పర్లేదు, బట్ హై డోసెస్లో అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తారు. బట్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ సాలిసిలిక్ యాసిడ్. నేను వీలైతే ఏవేవి అవాయిడ్ చేయాలో ఇక్కడ ఒక లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు సెలెక్ట్ వాట్ యూఆర్ యూజింగ్. బట్ ప్రెగ్నెన్సీలో మీ స్కిన్కి కేర్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్ టైమ్స్లో మన మార్కెట్లో దొరికే చాలా మటుకు ఫేస్ వాషెస్లో సాలిసిలిక్ యాసిడ్ యాడ్ చేస్తున్నారు. సో సాలిసిలిక్ యాసిడ్ మీరు కనుక ఏదైనా కొత్త ఫేస్ వాష్ ట్రై చేస్తున్నా ఆర్ ఏదైనా కొత్త స్కిన్ కేర్ ట్రై చేస్తున్నా నేను ఇక్కడ పెట్టిన లిస్ట్ లేకుండా ఆర్ అవాయిడ్ చేయడం, ఈ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఉండే స్కిన్ కేర్ లాగా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఒక సర్టన్ పాయింట్లో నా స్కిన్ ఎంత డ్రై అయిపోయింది అంటే కంప్లీట్ ఫేస్, స్కిన్, హ్యాండ్స్, కంప్లీట్ బాడీ అనమాట. నా లైఫ్ రొటీన్లో నేను చేసుకున్న ఒక మైనర్ చేంజ్ దట్ షోడ్ అ మేజర్ డిఫరెన్సెస్ షవరింగ్ విత్ లూక్ వార్మ్ వాటర్. నాకు యూజువల్గా చాలా హాట్ వాటర్ తోటి స్నానం చేసే హ్యాబిట్ ఉంది. దాన్ని లూక్ వార్మ్ వాటర్కి షిఫ్ట్ చేసుకున్నాక చాలా డిఫరెన్స్ కనిపించింది. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే మీరు స్నానానికి వెళ్ళే ముందు కొంచెం కోకోనట్ ఆయిల్ ఆర్ ఆల్మండ్ ఆయిల్, బాడీ ఆయిల్, ఎనీ బాడీ ఆయిల్ అప్లై చేసుకొని షవర్ చేయండి. దట్ ఈస్ బికాస్
మనం స్నానం చేసేటప్పుడు మీరు ఎంత మంచి సోప్ ఆర్ బాడీ షవర్ యూస్ చేసినా అది క్లెన్స్ చేసే ప్రాసెస్లో మన స్కిన్ మాయిశ్చర్ని కొంచెం తీసేసుకుంటుంది అనమాట. సో అది అవాయిడ్ చేయడానికి ముందుగానే మన ఆల్రెడీ ఉన్న మాయిశ్చర్ని స్కిన్లోనే లాక్ చేయడానికి స్కిన్ మీద కొంచెం కోకోనట్ ఆయిల్ ఆర్ ఎనీ బాడీ ఆయిల్ యూస్ చేసి షవర్ చేయండి. యూ విల్ సీ అ డిఫరెన్స్. ఈ టూ ఫాలో అవుతాయి. అండ్ మాయిశ్చరైజర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, బికాస్ ఎక్స్టర్నల్ హైడ్రేషన్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి నేను యాజ్ ఎ సెడ్ ఒక సర్టన్ పాయింట్లో ఫుల్ ఇలా ప్యాచీగా అయిపోయింది. నేను వీలైతే ఇక్కడ క్లిప్ ఇన్సర్ట్ చేస్తాను. సో అప్పటి నుంచి ఐ బీన్ యూజింగ్ డర్మాకో వాళ్ళది 5% నయాసినమైడ్. ఇది నార్మల్ టు కాంబినేషన్ స్కిన్. దీనిలో డ్రై టు ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ కూడా అవైలబుల్గా ఉన్నట్టుంది. అండ్ ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు, నేను జెన్యున్గా యూజ్ చేసి నాకు బాగా వర్క్ అయింది కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా కావాలి అంటే గివ్ ఇట్ ఎ ట్రై. దీని టెక్స్చర్ కూడా చాలా థిక్గా ఉండడం వల్ల ఇంత అమౌంట్ కంప్లీట్ ఫేస్ అండ్ నెక్కి చాలా బాగా సరిపోతుంది. అండ్ మెయిన్గా నేను ఇది చూస్ చేసుకోవడానికి రీజన్ ఇస్ దిస్ ఇస్ పారాబిన్ అండ్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, విచ్ ఇస్ ప్రెగ్నెన్సీ సేఫ్. సో ప్రెగ్నెంట్ అనే కాదు, ఎవరైనా డ్రై స్కిన్ తోటి బాధపడుతుంటే ఐ థింక్ యూ షుడ్ గివ్ దిస్ అ ట్రై. ప్రెగ్నెన్సీ స్కిన్ కేర్ అన్నాను, అలా టైటిల్ ఇచ్చాను అని ఒక 10 స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మీ ముందు పెట్టి ఇవి వాడండి అని సజెస్ట్ చేయను. నేను జెన్యున్గా వాడేవి మీకు చెప్తున్నాను, జస్ట్ షేర్ చేస్తున్నాను. నేను ప్రెసెంట్గా యూజ్ చేసేది బాడీ లోషన్, మాయిశ్చరైజర్ ఆల్రెడీ షేర్ చేశాను, సన్ స్క్రీన్ అండ్ లిప్ బామ్. డ్రై లిప్స్ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండింది నాకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత. సో లిప్ బామ్ కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నాను. అండ్ సన్ స్క్రీన్లో నేను ఆక్వాలాజికాది ఈ సన్ స్క్రీన్ ఫస్ట్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో దిస్ ఐ ఫౌండ్ సేఫ్. సో ఇదే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ స్ట్రెచ్ మార్క్స్ ఆయిల్లో నేను ఏది యూజ్ చేస్తున్నాను కన్నా ఎలా యూజ్ చేయాలి అని మీలో చాలామందికి చెప్పాలనుకుంటున్నాను. బికాజ్ ఐ మేడ్ అ హ్యూజ్ మిస్టేక్. హ్యూజ్ కాదు, బట్ ఐ మేడ్ అ మిస్టేక్. అండ్ అది ఇప్పుడు రియలైజ్ అయ్యాను. అదేంటి అంటే, ఓకే, ఫస్ట్లీ నేను లవ్ ల్యాబ్ వాళ్ళది స్ట్రెచ్ మార్క్స్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అరౌండ్ 4th month నుంచి, అంటే 2nd trimester నుంచి కంటిన్యూస్గా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. షవర్ చేయంగానే అప్లై చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆయిల్ కదా, ఎలా ఉంటుందో అన్కంఫర్టబుల్గా ఉంటుందేమో, క్లోత్స్కి అంటుకుపోతుందేమో అనుకున్నాను. బట్ ప్రాపర్గా కనుక ఈ ఆయిల్ తీసుకొని ఒక 20 to 30 seconds మసాజ్ చేసుకుంటే కంప్లీట్గా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. సో అస్సలు ఇష్యూ ఉండదు. దీని హాలత్ చూస్తే మీకు తెలుస్తుంది ఎంతలా వాడానో. ఇది 2nd బాటిల్. ఇది నేను వన్ ఆఫ్ ద మామీస్ నుంచి రివ్యూ తీసుకొని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. లవ్ ల్యాబ్ స్ట్రెచ్ మార్క్ ఆయిల్. సో దీని ఫ్రేగ్రెన్స్ అది కూడా చాలా బాగుంటుంది, లైట్ వెయిట్లో ఉంటుంది. ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ గురించి చెప్తాను. 4th month నుంచి అలా అగైన్ స్ట్రెచ్ మార్క్స్ ఆయిల్, ఈ ఆయిల్ పెట్టుకున్నంత మాత్రం స్ట్రెచ్ మార్క్స్ రావు. ఈ ఆయిల్ పెట్టుకుంటే కంప్లీట్గా పోతాయని కాదు. ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ మన స్కిన్ ఎలాస్టిసిటీ, మన స్కిన్ ఎలా ఉంది అనే ఇది. బట్ నేను చేసిన మిస్టేక్ నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, 4th month నుంచి నేను కంటిన్యూస్గా స్ట్రెచ్ మార్క్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. నేను ప్రాపర్ వేలో అప్లై చేసుకోలేదు. ఎగ్జాంపుల్, ఇది మన బంప్, ఇది ఇలా గ్రో అయిన బంప్ అయితే ఎంతసేపటికి నేను ఆయిల్ ఇలా కంప్లీట్గా 20 to 30 seconds మసాజ్ చేసుకున్నాను కంప్లీట్గా. సో అసలు ఒక్క స్ట్రెచ్ మార్క్ కూడా లేదు, ఈవెన్ టిల్ డేట్ లాస్ట్ ట్రైమిస్టర్ వరకు. బట్ రీసెంట్లీ వాట్ ఐవ్ నోటిస్డ్ ఇస్, బంప్ ఇదంతా గ్రో అయింది అంటే కంప్లీట్గా చుట్టుపక్కల కూడా రాయాలి కదా. ఇది చుట్టుపక్కల రాస్తున్నాను, బట్ ఎక్కడి నుంచి అయితే మన స్టమక్ గ్రో అవుతుందో, మన బెల్లీ గ్రో అవుతుందో అక్కడ మసాజ్ చేయడం నేను ఇగ్నోర్ చేశాను. సో నౌ ఐ సీ స్ట్రెచ్ మార్క్స్ హియర్. చాలా తక్కువ, బట్ ఐ సీ అ కపుల్ ఆఫ్ దెమ్. సో అది లేట్గా రియలైజ్ అయినప్పటి నుంచి అయితే అక్కడ కూడా మసాజ్ చేస్తున్నాను, లైక్ కంప్లీట్గా. సో యాజ్ ఐ సెడ్, ఏమి యూజ్ చేస్తున్నారు అని కాకుండా, ఎంత ఎఫెక్టివ్గా ఉందని కాకుండా, ఎలా అప్లై చేసుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది మీ బంప్ అయితే కంప్లీట్గా మనం బంప్ మీద ఎలా అయితే చేస్తామో, ఈ సరౌండింగ్ ఏరియాస్, సైడ్స్ ఆఫ్ యువర్ బంప్, ఇక్కడ అండ్ థైస్, చెస్ట్, ఇలాంటి, అంటే లైక్ మనం ఫ్యాట్ పుట్ ఆన్ అవుతాము ఆర్ దిస్ ఈజ్ షోయింగ్ అ డిఫరెన్స్ అని అనుకునే ఏరియాస్లో కూడా స్ట్రెచ్ మార్క్స్ ఆయిల్ అప్లై చేసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను ప్రెజెంట్గా యూజ్ చేసేవి ఇవన్నీ నేను చెప్పాను కదా, నథింగ్ ఫ్యాన్సీ, బట్ వీ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో విత్ లింక్స్ ఇస్తాను, డైరెక్ట్ లింక్స్, ఎవరికైనా కావాలి అంటే చెక్అవుట్. ఇప్పుడు నేను క్విక్గా రెడీ అయిపోయి జడేసేసుకొని అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. నేను లంచ్కి అక్కడికి వెళ్తున్నాను ఇవాళ. యాక్చువల్గా మా ఇన్లాస్ ప్లేస్ నుంచి మా అమ్మ వాళ్ళ ప్లేస్ 1 hour డిస్టెన్స్. బట్ అంత దూరం నేను ఫ్రీక్వెంట్గా రాలేకపోతున్నాను అని, అండ్ అక్కడ మెట్లు ఎక్కి దిగడం, ఒకవేళ నేను అక్కడ తీసుకెళ్ళిపోయినా ఇబ్బంది అవుతుంది అని అమ్మ వాళ్ళు లిటరల్గా నా కోసం ఇల్లు మారిపోయారు.
పేరెంట్స్ లవ్ కదా, దే డూ ఎనీథింగ్ ఫర్ అస్. సో ఇంక ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు అంతగా క్రేవింగ్స్ అవి ఏమీ లేవు. నువ్వేం సరిగ్గా తినట్లేదు, నేను ఏం చేసి పెట్టట్లేదు అది ఇది అంటే ఇంకా నిన్న కాల్ చేసి ఇవాళ నేను లంచ్కి వస్తాను అని చెప్పాను. రోజు అంటే చాలా వాకబుల్ డిస్టెన్స్, వాకింగ్కి వెళ్ళినప్పుడు రోజు అలా వెళ్ళి హాయిగా కలిసేసి వస్తున్నాను. బట్ లంచ్కి వస్తాను అని చెప్పాను. మా అమ్మ ఫుల్ ఖుషి అనమాట. నేను ఇంకా మధ్యాహ్నం నేను పడుకొని లేచాను కదా, మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా నేను రాలేదేంటి అని చెప్పి మా నాన్న కూడా వచ్చేసారు నన్ను పిక్ చేసుకోవడానికి. సో అక్కడికి వెళ్ళిపోయి లంచ్ చేసేద్దాం. ఇంకా త్రూ అవుట్ ద డే ఏమవుతాయో కూడా అప్డేట్ చేస్తాను. స్టేట్. లిటరల్గా ఇల్లు పక్క వీధిలోనే అయినా కూడా ఎందుకు నాన్న ఎండలో వచ్చావు అంటే మరేం పర్లేదు నేను తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్పి అలా వచ్చారనమాట నాన్న. అదంతే అలానే ఉంటుంది. వెళ్ళడమే కాదు మళ్ళీ డ్రాప్ చేయడానికి కూడా నాన్నో అమ్మో ఎవరో ఒకళ్ళు వస్తారు. లిటరల్గా పక్క సందులోనే ఉంది. నేను యాక్టివ్గానే ఉన్నాను, బాగా నడుస్తున్నాను అన్నా కూడా అలా కాదు అది కాదు అని చెప్పి. అండ్ నేను మా నాన్న ఎక్కడికి వెళ్ళినా అలా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్తాము. ఏం మాట్లాడతాము ఆర్ ఇది మాట్లాడుకోవాలి అని క్లారిటీ ఉండదు, కానీ అలా ఏదో మాటల్లో అలా అయిపోతుంది మా వే అంతా. అమ్మ ఇక్కడ వడియాలు పెట్టింది అండ్ పూలు కడుతుంది. పాపం వీళ్ళకి ఇక్కడ కొన్ని డిస్కంఫర్ట్స్ ఉన్నాయి. టు బి ఆనెస్ట్, నా కోసం ఇల్లు మారిన డిస్కంఫర్ట్స్ ఉన్నా కూడా వాళ్ళు నా కోసం అడ్జస్ట్ అవుతున్నారు. పాపం ఇంత కష్టపడుతున్న వీళ్ళకి, స్పెషల్లీ మా అమ్మకి నేను ఒక హ్యాపీనెస్ ఇవ్వాలి ఆర్ ఇన్ రిటర్న్ ఏమైనా ఇవ్వాలి అంటే నేను పెద్దగా చేయాల్సింది ఏం లేదు. మా అమ్మ పెట్టినవన్నీ తిని మా అమ్మ ఇచ్చినవన్నీ వద్దు అనకుండా తీసుకుంటే మా అమ్మ ఫుల్ ఖుషి అయిపోతుంది. వెళ్ళినప్పటి నుంచి ఇది తింటావా అని అంటూ ఉంటుంది. దేనికన్నా వద్దు నేను తినలేను వద్దు అని చెప్పేసి అంటే నువ్వేం తినట్లేదు నా దగ్గర అని చెప్పి ఫీల్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంటికి వచ్చేటప్పుడు పక్కనే ఇల్లున్నా కూడా ఈ ఫ్రూట్స్ తీసుకెళ్ళు, ఈ స్వీట్స్ తీసుకెళ్ళు, ఇది తీసుకెళ్ళు అది తీసుకెళ్ళు అని ఇస్తుంది. అవి కనుక నేను వద్దు అనకుండా తీసుకుంటే తను ఫుల్ ఖుష్ అనమాట. ఎప్పుడన్నా నేను ఫుడ్లోకి అమ్మ తినడానికి ఇది చెయ్యి అని చెప్తే ఇంకా ఎంత ఓపిక లేకపోయినా మా అమ్మ చేసేస్తుంది. ఇలానే ఉంటుందేమో మదర్స్ లవ్, చాలా ట్రూగా. అసలు ఏమి ఇన్ రిటర్న్ ఏమీ లేదు, జస్ట్ పెట్టినవి తింటే మా అమ్మ ఖుషి అయిపోతుంది అనమాట. కోవిడ్ టైంలో అలవాటు చేసాం అమ్మకి నాన్నకి లూడో, తెగ ఆడేవాళ్ళం యాజ్ అ ఫ్యామిలీ ఆఫ్ 4 కూడా. ఇప్పుడు మా తమ్ముడు లేడు, బట్ అలా ఒక గేమ్ ఆడుకొని ఇంకా నేను బయలుదేరుతాను అని చెప్పి బయటకు వచ్చేసాను. ఇప్పుడు కూడా నేను దింపుతాను అంటే అక్కర్లేదు నేను వెళ్ళగలను అని చెప్పి వచ్చేసాను అనమాట. సో అలా ఇంటికి స్టార్ట్ అయిపోయాను. చాలా ఎండగా ఉంది. ఈ ఎండల్లో రోజు బయటకి వెళ్ళొస్తున్న వాళ్ళకి, వర్క్ చేస్తున్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అసలు టెక్నికల్గా ఓన్లీ పడుకోవడానికి అయితే నేను అక్కడే పడుకుని ఉండొచ్చు. బట్ నా ప్రాబ్లం ఏంటంటే ఇలా నిద్ర వచ్చినా పడుకున్నప్పుడు నిద్ర పట్టట్లేదు. అట్లీస్ట్ అలా అయితే నాకు ఇక్కడ పెండింగ్ వర్క్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ చేసేసుకోవచ్చు అని చెప్పి వచ్చేసాను. మార్నింగ్ టు డూ లిస్ట్లో చెప్పినట్టు ఇదంతా క్లియర్ చేయాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ 3 to 4 డేస్లో మెటర్నిటీ షూట్ అనుకుంటున్నాం, ట్రెడిషనల్ మెటర్నిటీ షూట్ అనుకుంటున్నాం. సో దానికి యాక్సెసరీస్, జ్యువెలరీ అసలు ఏవి ఎక్కడున్నాయో లిటరల్గా వెతుక్కొని ఆర్గనైజ్ చేసుకోవాలి. సో అట్లీస్ట్ యాప్ అన్న అయిపోతాయని వచ్చేసాను అనమాట. అండ్ ఒక 2 వీడియోస్ కూడా పెండింగ్ ఉన్నాయి. మోస్ట్లీ రెస్ట్ తీసుకోవడానికి పడుకోవడానికి ట్రై చేస్తాను. ఇద్దరు పట్టని కేసులో ఇవన్నా చేసుకోవచ్చు కదా, ఎందుకు కొంచెం ప్రొడక్టివ్గా ఉందాము అని చెప్పి వచ్చేసాను అనమాట. ప్రజెంట్ అయితే ఒక 1 hour అలా రిలాక్స్డ్గా పడుకుందాము అని ట్రై చేస్తాను. తెలియదు నిద్ర పడుతుందో లేదో. ఆల్సో మీ అందరి నుంచి ఒక హెల్ప్, ఒక సజెషన్ కావాలి. అండ్ ట్రస్ట్ మీ, దిస్ విల్ హెల్ప్ మీ అ లాట్ యాక్చువల్లీ. సో ఇప్పుడే ఇందాక నేను తీసిన వీడియో క్లిప్ చూసుకొని దాంట్లో వాట్ ఐవ్ అబ్జర్వ్డ్ ఇస్, యూజువల్గా నేను ఎప్పుడన్నా ఏదైనా వీడియో చేయాలన్నా, ఏదైనా మాట్లాడాలి అన్నా, షార్ట్స్లో కూడా ఇలా నాకు అనిపించినది టక్కున పెట్టాలి అన్నా, ఆర్ స్టోరీస్లో మాట్లాడాలన్నా నేను ఒక పాజ్ తీసుకుంటాను. ఆర్ సర్లే ఇప్పుడు ప్రజెంటబుల్గా లేనేమో అని చెప్పి చాలాసార్లు ఆగిన డేస్ ఉన్నాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై డార్క్ సర్కిల్స్. సో నేను లైట్లో లేను యాక్చువల్లీ, దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై డార్క్ సర్కిల్స్. సో నా ఫేస్లో డార్క్ సర్కిల్స్ చాలా విజిబుల్గా కనిపిస్తాయి. అండ్ అది కవర్ చేస్తే బాగుంటుంది అని చాలాసార్లు నా ఫీలింగ్. అది కవర్డ్గా లేనప్పుడు, కన్సీల్డ్గా లేనప్పుడు నేను చాలాసార్లు కెమెరాని అవాయిడ్ చేస్తాను. ముందుకి రాను అని కాదు, నేను చాలా షార్ట్స్ ఇలానే చేస్తాను. అండ్ నేను రోజు ఇలానే ఉంటాను, ఏదో ఎవ్రీడే మేకప్ వేసుకొని ఉంటాను అని కాదు. డార్క్ సర్కిల్స్ ఒకటి నాకు చిన్నప్పటి నుంచి హెవీగా ఉన్నాయి. అండ్ నేను డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా చెప్పేది యూజువల్గా ఎవరికైనా అండర్ ఐ స్కిన్ డార్క్గా ఉంటుంది. మీకు ఇక్కడి కాంప్లెక్షన్ లైట్గా ఉంది కాబట్టి మీకు ఇది ఇంకా డార్క్గా కనిపిస్తుంది అని. సో నేను మాత్రం ఎప్పుడు హెసిటెంట్గా ఉండేదాన్ని. ఇప్పుడు ఆబ్వియస్లీ నాకు అంత ఓపిక లేదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి నేను ఆయాసపడుతున్నా. సో ఇలా నేను ఇట్స్ ఓకే. అండ్ నాట్ లైక్ ఇదివరకు ఐ వాజ్ నాట్ ఓకే విత్ మై ఓన్ స్కిన్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఐ హ్యావ్. బట్ ఇలా రావాలి అంటే ఏమో, ఎలా తీసుకుంటారు, ఎలా చూస్తారు అని చెప్పి చాలాసార్లు చాలా చేయకుండా ఆగిపోయాను నేను.
బట్ మీరు నాకు కింద కామెంట్స్లో చెప్పండి, బికాస్ నా వీడియోస్ ముందు నుంచి చూస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు నేను డార్క్ సర్కిల్స్ కవర్ చేస్తే ఆర్ ప్రజెంటబుల్గా ఉంటే ఎలా ఉంటాను అన్నది. అండ్ ఇది నా లిటరల్గా ఒరిజినల్ స్కిన్. నేను పెట్టుకున్న మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ తప్ప ఏమీ లేదు. చెమటకు అవి కూడా గారిపోయాయి. సో ఇదే అనమాట. డార్క్ సర్కిల్స్ చూపిస్తే ఇక్కడ ఏరియాస్ నాకు డార్క్ ఉంటాయి నేను కంపేర్ టు దిస్. సో లేదు మీరు ఇలా ఉన్నా ఆడ్గా ఏమీ లేదు, బాగుంది అంటే కింద కామెంట్ చేయండి, సో దట్ నాకు కూడా ఒక మంచి బూస్టప్ ఎనర్జీ వస్తుంది దానివల్ల. అండ్ మేబీ ఐ విల్ స్టార్ట్ షూటింగ్ మోర్ రా అండ్ రియల్ వీడియోస్. సో అది గుర్తుకొచ్చి మళ్ళీ వీడియో క్లిప్ చేస్తున్నాను అనమాట. కింద కామెంట్ చేయండి, ఫర్ షూర్ నేను అన్ని కమెంట్స్ చదువుతాను. మంచిగా నిద్ర పట్టింది, హ్యాపీగా ఒక నాప్ వేసాను, ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. ఫేస్ వాష్ చేసుకున్న ప్రతిసారి మాయిశ్చరైజర్ అయితే నేను ఖచ్చితంగా స్కిప్ చేయను. ఇందాక నేను చెప్పినట్టు ఈ చిన్న అమౌంట్ కంప్లీట్ ఫేస్కి సఫిషియెంట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్న ఒక ఆర్డర్ వచ్చింది, అది ఓపెన్ చేయాలి. అండ్ ఉతికిన బట్టలు లోపల పెట్టేసుకొని బెడ్ క్లియర్ చేసి మార్నింగ్ మనం టు డూ లిస్ట్లో అనుకున్నట్టు ఈ క్లటర్ అంతా క్లియర్ చేయాలి. అది క్లియర్ చేసే ముందు ఒక 2 dates తినాలి అనిపించి ఇంకా మెస్ క్లియర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇలా రూమ్ అంతా క్లియర్గా ఉండి ఇలా క్లీన్గా ఉంటే నా మూడ్ ఎంత బాగుంటుందో, నాకు ఎంత ప్రశాంతంగా నిద్రపడుతుందో నేను చెప్పలేను. నా ప్రాబ్లం క్లీన్ చేయలేకపోవడం కాదు, క్లీన్ చేస్తాను కానీ దాన్ని మెయింటైన్ చేయాలి. ఏదన్నా ఒక ఆర్డరో ఏదన్నా వచ్చిన డెలివరీయో అలా అక్కడ పెట్టడం ఆర్ ఒక రోజు బట్టలు లోపల పెట్టకుండా అలా పేర్చడం స్టార్ట్ చేస్తాను. అది అలా క్లటర్ ఫామ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా దీనిలో కూడా డీక్లటర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా అంత ఇన్ డీటెయిల్కి వెళ్ళలేదు. ఇక్కడ నేను వాడేవి లైక్ ఓల్ని అలాంటివి పెట్టుకున్నాను. సో ఫైనల్గా అయితే ఇలా క్లియర్ చేసేసాను. ఐఎమ్ హ్యాపీ టు డూ లిస్ట్లో చేసినందుకు. ఇలా కొంచెం స్నాక్ లాగా మరమరాలు తిన్నాను. ఇవాళ నాకు ఈ టాస్క్ అనుకున్నాను కాబట్టి ఇచ్చేసాను. లేకపోతే యూజువల్గా ఈ టైంలో నాకు ఏదైనా ఎడిట్స్ చేసుకునే ఉంటే ఎడిట్స్ చేసుకోవడం ఆర్ నాకు ఓపిక ఉంటే కనుక ఏదైనా షూట్స్ ఫినిష్ చేసుకోవడం చేస్తాను. తర్వాత కాసేపు తిన్న వెంటనే కాకుండా ఒక 15-20 minutes రెస్ట్ తీసుకొని నా వర్కౌట్ చేసుకున్నాను అనమాట. ఇవాళ వీడియోలో నేను కంప్లీట్ వర్కౌట్ రొటీన్ పోస్ట్ చేయలేదు. నా ఫిజియోథెరపిస్ట్ నాకు సజెస్ట్ చేసిన వర్కౌట్స్ అన్ని ఒక 4 to 5 minutes వీడియో ఉంది. నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే చెక్ చేయండి. బట్ ఏదైనా పర్ఫామ్ చేసే కన్నా ముందు మీ గైనిక్ తోటి ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. తర్వాత ఒక చిన్న పని నుండి మళ్ళీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. పక్కనుంటే ఇది అడ్వాంటేజ్ కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. ఈసారి నేను డ్రాప్ చేయడానికి మా తమ్ముడు వస్తున్నాడు అనమాట. బ్యాగ్ కూడా పట్టుకోనికుండా అలా ప్యాంపరింగ్ సెషన్ నడుస్తుంది. ఇంటికి వచ్చాక నా ఫేవరెట్ డిన్నర్ గోధుమ రవ్వ ఉప్మా తినేసాను. ఒక 1/2 hour అయ్యాక కిందికి వెళ్దాము వాకింగ్కి అంటే నాకు అపార్ట్మెంట్లో ఉన్న నా ఏకైక ఫ్రెండ్ నవ్య పిన్ని ఆడుకుందాం రా అని పిలిస్తే వాడి దగ్గర కూడా వెళ్ళి చాలా రోజులు అయిపోయింది అని కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా కింద వాకింగ్కి వెళ్ళిపోయాను అనమాట. వాకింగ్ నేను చేయగలిగినంత చేస్తున్నాను. ఒక 15-20 minutes, ఒక్కొక్క రోజు 1/2 hour. ఏదైనా రోజు నేను బయటికి వెళ్ళినా ఆర్ స్ట్రెయిన్ అయిపోయినట్టు అనిపించినా ఆ రోజు వాకింగ్ అవాయిడ్ కూడా చేస్తున్నాను. సో అలా మాత్రం బ్యాలెన్స్ చేస్తున్నాను. ఆ రోజు వాకింగ్ చేస్తున్నప్పుడు కొంచెం లైట్స్ బ్లింక్ అయ్యాయి, కరెంట్ పోయేటట్టు అనిపించింది. ఇంకా కరెంట్ పోతే నేను పై వరకు ఎక్కలేను అని చెప్పి జస్ట్ 10 minutes వాకింగ్ చేసి పైకి వెళ్ళిపోయాను అనమాట. అలా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రోటీన్ పౌడర్ తాగేసి నా డేని ఫినిష్ చేసేసాను, పడుకోవడానికి ట్రై చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ వాజ్ అ ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి. బాయ్ బాయ్.